రాష్ట్రంలో కోకో పంటకు చట్టం తీసుకొచ్చి మద్దతు ధరలను నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో రైతులు, సంఘాల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ధరల స్థిరీకరణ నిధికి రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రైతుకి చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ ఇబ్బందిని పరిష్కరించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 10 మాసాల్లో 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు రాష్ట్రంలో 4-5 పంటలకి కొద్దిగా ధరల్లో ఇబ్బంది వచ్చింది. అలాగని చెప్పి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడా ఊరుకోలేదు. వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లాలో కోకో పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది. ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతుల దగ్గరికే వచ్చాం. ఇది దాపరికం లేదు. కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం. ఇంటర్నేషనల్లో చాక్లెట్ వాడకం తగ్గిపోయింది. కోకో గింజలు కొనలేకపోతున్నాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు. గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం. నేను 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు.